హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండీ! నేనైతే క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టేశాను. ఈరోజు రైతు బజార్‌కి వెళ్ళాము. సో, అక్కడ క్యాలీఫ్లవర్లు దొరికాయి, తీసుకొచ్చాం. అన్నీ కాదు, కొన్నిటిలో మాత్రం ఒక్క దాంట్లో మాత్రం ఇలా చిన్న చిన్న పురుగులు కనిపించినాయండి. అవి కనిపించినా అవి ఇలాంటివి పురుగులు ఉండకుండా ఉండాలంటే అవి కొంచెం పెద్దగా ఉన్న ఇవి ముక్కలన్నిటిని కోసుకుని వాటర్లో ఒక గల్లుప్పు వేసుకుని, ఆ క్వాంటిటీ తగ్గ వాటర్ తీసుకుని దానిలో గల్లుప్పు వేసుకోవాలండి. వేసుకునే వాళ్ళు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గల్లుప్పు వేసాను. గల్లుప్పు, పసుపు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని దీనిలో వేసేయాలండి. వేసిన తర్వాత ఒక 15 నుండి 20 మినిట్స్ వరకు అలా వదిలేస్తే దానిలో ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి పురుగులు లాంటివి ఏమన్నా మిగిలినా వచ్చేస్తాయి. వాటిని తీసుకుని ఇలా మెత్తటి క్లాత్తో ఫస్ట్ తుడిచేసిన తర్వాత ఇలా గాలికి ఆరబెట్టుకోవాలండి. నేనైతే డాబా మీద ఒక 5 మినిట్స్ ఆరబెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ తుడిచేసాను కాబట్టి. ఇలా పొడి పొడిలాడుతున్నప్పుడు ఇంకా మనం పచ్చడి స్టార్ట్ చేసుకోవచ్చండి. కేజీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 6 పడతాయండి. అలా 2 కేజీలకి 12 నిమ్మకాయలు పడతాయి. ఫస్ట్ అలా నిమ్మకాయలని రసం పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటూ వినండి. మన ఆవకాయ కలుపుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే దీంట్లో కొంచెం నిమ్మరసం పోస్తాము. ఎల్లుల్లిపాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ వెల్లుల్లి. స్టార్ట్ చేద్దాం. ముక్కలన్నీ దానిలో వేసేసుకున్న తర్వాత ఒక బాణీలో ఫస్ట్ గల్లుప్పు వేసాను. ఎందుకంటే నేను చూసి వేసుకున్నాండి. ఫస్ట్ నాకు సుమారుగా వేసాను. తర్వాత 2 రోజుల తర్వాత కలిపిన తర్వాత వేస్తాను. ఇది ఆవపిండి అండి. 2 కేజీలకి 1 గ్లాసు ఆవపిండి, 1/2 గ్లాసు ఉప్పు. ఇది మెంతిపిండి అండి. మెంతిపిండి ఒక టీ 3 స్పూన్స్ వేసుకోవచ్చండి. 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే ఇదిగో పెద్ద వెల్లుల్లిపాయలు చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో? అసలు పచ్చడికి ఇలాంటి వెల్లుల్లిపాయలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. అలాగే పచ్చికారం, మనం ఇంట్లో ఆడించుకున్న కారమైనా పర్వాలేదు. బయట తీసుకుని పచ్చికారం అంటే ఇస్తారండి వాళ్ళు, పచ్చళ్ళ కోసమే బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం తీసుకుపెట్టుకున్న నిమ్మరసం లాస్ట్లో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అండి. పల్లి నూనె లేక పప్పు నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము పల్లి నూనె వేసాము. పల్లి నూనె, పచ్చి కారం, ఆవాలు, మెంతులు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, అలాగే గల్లుప్పు ఇవన్నీ కలిపేసి మిశ్రమాన్ని కలుపుకుంటామేనండి. మనం ఇలా ఆవకాయ పచ్చడి ఎట్లా పట్టుకుంటామో సేమ్ అట్లానే, కాకపోతే దీనిలో నిమ్మరసం కలుపుతాము. ఇవన్నిటిని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా 1 డే అయిన తర్వాత, లేకపోతే 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని దానిలో ఏమన్నా ఉప్పు అలాంటివి, నిమ్మరసం ఏమన్నా సరిపడిపోతే మళ్ళీ ఒకసారి దానిలో పిండుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు. పిండుకుని మళ్ళీ కలుపుకుని దాన్ని నిల్వ చేసుకుంటామే. వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. సమ్మర్ వచ్చిందంటే మనకు పచ్చళ్ళు కావాల్సిందే. పచ్చళ్ళు లేనిదే ముద్ద దిగదు మరి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆవకాయ కన్నా టేస్ట్గా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి. అలా కలిపేసుకుంటామే. ప్లాస్టిక్ దాన్ని యూజ్ చేయట్లేదండి. మేము ఇలా స్టీల్ దానిలోనే పెట్టుకుంటున్నాం. ఏంటంటే ఆయిలు, కారము, ఉప్పు అవన్నీ కొంచెం ప్లాస్టిక్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో, అందుకని మేము ఇలా కలిపేసుకుని తర్వాత జాడీలు ఉన్నాయి, దానిలో సేవ్ చేసుకుని నిల్వ చేసుకుంటాము. ఆయిల్ కూడా మిగిలిన ఆయిల్ కూడా పోసేసాము. సో, అదంతా నొక్కి పెట్టేసి సేవ్ చేసుకుంటామే. చాలా కమ్మగా ఉంటుంది.
తెలియని వాళ్ళు ట్రై చేయండి. నేను కూడా ఇది యూట్యూబ్‌లో చూసే చేశానండి. లాస్ట్ ఇయరు చాలా బాగా వచ్చింది. అందుకని ఈ ఇయరు కొంచెం ఎర్లీగానే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. నాకులాగా మీరు కూడా ఎవరైనా తెలియకపోతే ఒకసారి ఇది చూసి తెలుసుకోండి. చాలా బావుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ట్రై చేయండి. కాలీఫ్లవర్ పచ్చడి ఒకసారి. కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి. పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు సూపర్ టేస్ట్ వస్తది. ఒక 3 డేస్ తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఎలా వచ్చిందో, ఏం సరిపోయినాయో, సరిపోలేదో అని. థాంక్ యూ ఫర్ వాచింగ్.